ఇటువంటి మోడల్ వస్తే మనం నార్మల్ మెథడ్‌లో కాకుండా డిజిటల్ సమ్ మెథడ్ కాకుండా పాయింట్ సమ్ మెథడ్ ఉపయోగించేస్తే చాలా ఈజీగా కంటితో చూసి కూడా ఆన్సర్ పెట్టవచ్చును. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చెబుతాను. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉందనేది గుర్తించాలి. ఇక్కడ 1, 2, 3 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 1, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఒక నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే మొత్తం 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇంటూ ఒక జీరో ఉంది. 6 పాయింట్స్ ఇంటూ 1 జీరో. 6 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే 6 పాయింట్స్ ఇంటూ 1 జీరో. 6 పాయింట్స్ ఇంటూ 1 జీరో అంటే 6 పాయింట్‌లో నుంచి ఒక పాయింట్ తీసేయాలి. ఒక జీరో వచ్చింది కాబట్టి. అంటే 5 పాయింట్స్ ఉంటాయి. ఏ ఆప్షన్‌లోనైతే 5 పాయింట్స్ తర్వాత 5 అంకెల తర్వాత పాయింట్ ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ ఆప్షన్‌లోనైతే 5 అంకెల తర్వాత పాయింట్ ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 6 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది ఆప్షన్ ఏలో. ఆప్షన్ బిలో 1, 2, 3, 4, 5, 6, 7 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి ఇది కూడా తప్పే. ఇది కూడా తప్పే. ఆప్షన్ సిలో 1, 2, 3, 4 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి ఇది కూడా తప్పే. ఆప్షన్ డిలో 1, 2, 3, 4, 5 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్.